నిదర్శనమవుతుంది కదూ. నన్ను ఇలా మనుష్యుడిగా సృష్టించి ఒక కుక్కని కుక్కగా సృజించి దేవతని దేవతగా సృజించి ఇలా ఎందుకు సృజించావు అని అడిగారు అనుకోండి, నా ఇష్టం అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. నా ఇష్టం, నేను అలా సృజించాను. దాన్ని ఎక్కువ దుఃఖ పెట్టాలనుకున్నాను, కుక్క జన్మని ఇచ్చాను. నీకు సుఖం దుఃఖం కూడా ఇవ్వాలనుకున్నాను, కాబట్టి నీకు మనుష్య జన్మనిచ్చాను. ఆయన్ని కేవలం సుఖపెట్టాలనుకున్నాను, దేవతా జన్మనిచ్చాను. అడగడానికి నువ్వెవరు అన్నాడు అనుకోండి. అప్పుడు రెండు లక్షణములు గోచరిస్తాయి. ఒకటి, ఆయన నియంత. ఎందుకని అంటే ఎదుటివాడి ప్రశ్నకి సరి అయిన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం. రెండు, ఆయన యందు పక్షపాత బుద్ధి ఉంది. అందుకని కొందరిని దుఃఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖదుఖములు రెండూ ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది. కానీ ఈశ్వరుని యందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు అసలు ఆయనకి అటువంటి వాటితో సంఘం ఉండదు. మరి సంఘం లేనప్పుడు నేను మనుష్యుడిగా, వేరొక ప్రాణి కుక్కగా, వేరొకరు దేవతగా ఏ కారణానికి అవ్వవలసి ఉంటుంది అంటే, ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాలని పొందుతారు. ఇప్పుడు కర్మ అనేటటువంటిది ఎంత శక్తివంతమైనటువంటి సాధనమైంది. భాగవతం దశమస్కంధంలో కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి ఇద్దరిని రథం ఎక్కించి తీసుకెడుతున్నాడు. తీసుకువెడుతుండగా అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది. తుష్టయగు భగినిమెచ్చగ ఇష్టుడవై రథము నడిపే దరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ అంది. ఎంతో సంతోషంగా చెల్లెలు బావగారు అని రథం ఎక్కించి తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క అష్టమ గర్భమునందు జన్మించేటటువంటి సంతానము నిన్ను సంహరిస్తుంది అంది. అనగానే ఇప్పటి వరకు నా చెల్లెలు బావగారు అని ఎంతో ప్రేమతో రథాన్ని నడుపుతున్నటువంటి కంసుడు రథం దిగి, నా మృత్యువుకు కారణమైనటువంటి అష్టమ గర్భంలో సంతానాన్ని కనేటటువంటి వ్యక్తి ఈమె కనుక మూలాన్ని ఛేదిస్తాను, ఈమెని సంహరిస్తాను. ఈమెని సంహరిస్తే అసలు ఇంకా అష్టమ గర్భంలో బిడ్డ పుట్టరు, పుట్టకపోతే నాకు మృత్యు ఉండదు, అందుకని ఈమెని చంపేస్తానన్నాడు. అప్పుడు వసుదేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. మాట్లాడుతూ ఒక విషయాన్ని మనవి చేస్తాడు. అది పురాణము కదూ. పురాణము వేదములో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్నే మళ్ళీ ప్రతిపాదన చేస్తుంది. ఆయన వసుదేవుడు అంటాడు, కర్మములే మేలునిచ్చును, కర్మంబులే కీడునిచ్చు, కర్మంబులే సమస్త సుఖదుఖములకు కారణములు బ్రహ్మముకునైనన్ కర్మకుడవై యుండియు ఇతరులను తలవంగనేలా. నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు ఏ ఉంటాయో ఆ మంచి పనుల వలన సుఖాల్ని పొందుతావు. నువ్వు చేసిన చెడ్డ పనులు ఏ ఉంటాయో వాటి వలన దుఃఖములను పొందుతావు. నువ్వు చేసిన కర్మ ఏదో ఉంది గత జన్మలో, అది నీకు మృత్యువుగా వస్తోంది. ఇప్పుడు నువ్వు ఈమెని చంపుదానని ఆలోచన చేసినంత మాత్రం చేత నీ మృత్యువు రాకుండా పోతుందా? ఇంకా కొన్ని చెడ్డ పనులు చేస్తున్నావు. ఇప్పుడు చెల్లెల్ని చంపుతున్నావు, కొత్తగా పెళ్ళయిన దాన్ని చంపుతున్నావు. కాబట్టి ఎవరు చేసిన కర్మ వారికి ఫలితంగా వస్తుంది అని తెలిసినప్పుడు మళ్ళీ కొత్తగా కర్మ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తావు? కొత్తగా ఎందుకు తప్పు చేస్తావు? చెయ్యకు అంటాడు. చేసిన కర్మ పునర్జన్మకి కారణమవుతుంది. ఇది సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. నాకు జన్మనివ్వడానికి అంటే నాకు పునర్జన్మనివ్వడానికి ఎవరు హేతువు అని అడిగారు అనుకోండి, భగవంతుడు హేతువు అని నిర్ధారించకూడదు. నేను ఏవి చేశానో ఆ చేసినటువంటి కర్మలే నేను ఉత్తరోత్తర ఎటువంటి జన్మని పొందాలి అన్నదానికి హేతువులవుతాయి. మొదటి విషయం. రెండు, నేను రాబోయే జన్మలలో ఎంత సుఖాన్ని పొందాలి, ఎంత దుఃఖాన్ని పొందాలి అన్నదానికి కూడా నేను చేస్తున్నటువంటి కర్మలే కారణమవుతాయి. ఇందులో మీరు విభాగం చేసినప్పుడు ఒక చిత్రాన్ని గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు జంగమములను సృజించినప్పుడు, సరే స్థావర ప్రాణిని అలా ఉంచండి, దానికి కదలికే లేదు. ఈ జంగమములను అంటే కదిలే ప్రాణులను సృజించినప్పుడు ఒక చిత్రాన్ని అందులో సృష్టించాడు. ఒకటి తిరియక్కు. తిరియక్ అంటే పశువు. పశువుకి అసలు కర్మాధికారం లేదు. నేను ఇదిగో ఈ పని చేస్తాను
అనడానికి, దానికి అలా సంకల్పం చేయడానికి కానీ, ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు. నేను వెళ్ళి ప్రవచనం వింటానండి, దానికి అవకాశం లేదు. నేను అర్థం చేసుకుంటాను, అవకాశం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను, దానికి అవకాశం లేదు. నేనేదో పుణ్యం సంపాదించుకుంటాను, దానికి అవకాశం లేదు. ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దాని వలన ఏదైనా పుణ్యం జరగాలి తప్ప కర్మాధికారం మాత్రం దానికి లేదు. కాబట్టి అది కర్మ చేసి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి ఇక సిద్ధాంతం లేదు. మరి అది ఏం అనుభవిస్తుంది అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఏదనుభవించాలో అదొక్కటే అనుభవిస్తుంది అంతే. ఇగో ఇంత దుఃఖం పొందాలి అనుభవించేస్తుంది, ఇంత సుఖం పొందాలి అనుభవించేస్తుంది. దేవతలు వాళ్ళు దుఃఖం అనుభవించడానికి లేదు, వాళ్ళు సుఖం ఒక్కటే అనుభవిస్తారు. అందుకే వాళ్ళకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే పుట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, పెరుగుతున్నప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు. తప్ప వాళ్ళ వయస్సు దాటరు, నిత్య యవ్వనులై ఉంటారు. కాబట్టి వాళ్ళు కొత్తగా కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు. ఒక యజ్ఞం చేశామనుకోండి, ఫలానా దేవత యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాం. ఏదో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞం చేస్తే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత వర్షం పడాలి అని కోరుకుంటాం. ఇంద్రుడు ఎవరికి యజ్ఞం చేస్తాడు? అందుకని దేవతలు యజ్ఞం చెయ్యరు. దేవతలు ఇంకా పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు. కానీ వాళ్ళు దేవలోకవాసం చేసి దేవతా పదవులలో కూర్చుని సుఖాలను అనుభవించినటువంటి కారణం చేత వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదుందో అది క్షయమైపోతూ ఉంటుంది. ఆ సుఖం అనుభవిస్తుంటే ఆ పుణ్యం పోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నేను ఏదో ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి ఓ మూట కట్టి పక్కన పెట్టుకున్నాను అనుకోండి. పక్కన పెట్టుకుని ప్రతిరోజు అందులోంచి కొంత ద్రవ్యం తీసి నా కొడుక్కిచ్చి ఏదో ఖర్చు పెట్టరా అంటూ పెడుతున్నాను అనుకోండి. నేను కదలక్కర్లేదు, హాయిగా కూర్చున్నవాడిని కూర్చున్నట్టే సుఖాలు అనుభవిస్తూ కావలసిన సంబారాలన్నీ నా దగ్గరున్న 50,000 రూపాయల ద్రవ్యపు మూటలోంచి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాను. ఖర్చు పెట్టడం అంటూ ప్రారంభం చేసి భోగం అనుభవించడం అన్నది ప్రారంభం చేసిన తరువాత ద్రవ్యం అలాగే ఉండిపోతుంది ఆ మూటలో? ఉండదు. కొంతకాలానికి పూర్తిగా అయిపోతుంది. ఇక్కడ పూర్తి అయిపోగానే అక్కడ భోగం కూడా అయిపోతుంది. ఇక్కడ లేనప్పుడు అన్నం ఎక్కడిది? ఇక్కడ లేనప్పుడు సౌఖ్యం ఎక్కడిది? ఉండదు. దేవతల యొక్క పరిస్థితి కూడా అంతే. పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. వాళ్ళ పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని మర్త్యలోకానికి పంపిస్తారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏ ప్రాణి ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరంతోటే మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శరీరాన్ని తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి లోకం ఏది ఉంటుందో దానికి మర్త్యలోకము అని పేరు. ఆ లోకంలో పుట్టినవాడు నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటానండి అన్న విషయాన్ని అసలు అడగడానికి అవకాశం ఉండదు. అది ఆ లోకమునకు ప్రధాన ధర్మం. ఇప్పుడు మనం ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అంటే సమస్త ప్రాణుల యొక్క శరీరములు మృత్యువు చేత గ్రసింపబడతాయి. ఏదో ఒకనాడు మృత్యువు మింగేస్తుంది శరీరాన్ని, శరీరం పడిపోతుంది, జీవుడు అందులోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు. అందుకే అన్ని ప్రాణుల శరీరాలు పడిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. ఏ శరీరంతో పంపిస్తారు? ఒక నరుడిగా వస్తాడు దేవతలు కూడా. కాబట్టి దేవతలు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితికి వెడతామని కానీ, మళ్ళీ కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని అడగడానికి కానీ, ఉత్తమమైనటువంటి కర్మలు మేము ఆచరిస్తామని చెప్పడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాదు. అథవా వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చెయ్యవచ్చు అని శంకర భగవత్పాదుల వ్యాఖ్యానాల్లో ఒక చోట నిర్దేశించారు, ఒక చోట పేర్కొన్నారు. కానీ జంతువునాం నరజన్మ దుర్లభం, ఒక్క మనుష్య ప్రాణి విషయంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి దేవతా పదవులలోకి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోగలడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత దేవతా పదవులలోకి వెడతాడు. అందుకే శతక్రతు వివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. చాలా పుణ్యం చేశాడు, ఆయన్ని తీసుకెళ్లి దేవతా పదవిలో కూర్చోబెడతారు. ఆయన కూర్చున్న ఉత్తరక్షణం నుంచి ఆయన చేసుకున్న పుణ్యం అయిపోవడం కూడా మొదలుపెట్టేస్తుంది.
ఇప్పుడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి ఒక కుక్కని కుక్కగా సృజించి దేవతని దేవతగా సృజించి ఇలా ఎందుకు సృజించావు అని అడిగారు అనుకోండి, నా ఇష్టం అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. నా ఇష్టం, నేను అలా సృజించాను. దాన్ని ఎక్కువ దుఃఖ పెట్టాలనుకున్నాను, కుక్క జన్మని ఇచ్చాను. నీకు సుఖం దుఃఖం కూడా ఇవ్వాలనుకున్నాను, కాబట్టి నీకు మనుష్య జన్మనిచ్చాను. ఆయన్ని కేవలం సుఖపెట్టాలనుకున్నాను, దేవతా జన్మనిచ్చాను. అడగడానికి నువ్వెవరు అన్నాడు అనుకోండి. అప్పుడు రెండు లక్షణములు గోచరిస్తాయి. ఒకటి, ఆయన నియంత. ఎందుకని అంటే ఎదుటివాడి ప్రశ్నకి సరి అయిన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం. రెండు, ఆయన యందు పక్షపాత బుద్ధి ఉంది. అందుకని కొందరిని దుఃఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖదుఖములు రెండూ ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది. కానీ ఈశ్వరుని యందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు అసలు ఆయనకి అటువంటి వాటితో సంఘం ఉండదు. మరి సంఘం లేనప్పుడు నేను మనుష్యుడిగా, వేరొక ప్రాణి కుక్కగా, వేరొకరు దేవతగా ఏ కారణానికి అవ్వవలసి ఉంటుంది అంటే, ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాల్ని పొందుతారు. ఇప్పుడు కర్మ అనేటటువంటిది ఎంత శక్తివంతమైనటువంటి సాధనమైంది. భాగవతం దశమస్కంధంలో కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి ఇద్దరిని రథం ఎక్కించి తీసుకెడుతున్నాడు. తీసుకువెడుతుండగా అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టుడవై రథము నడిపే దరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ అంది. ఎంతో సంతోషంగా చెల్లెలు బావగారు అని రథం ఎక్కించి తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క అష్టమ గర్భమునందు జన్మించేటటువంటి సంతానము నిన్ను సంహరిస్తుంది అంది. అనగానే ఇప్పటి వరకు నా చెల్లెలు బావగారు అని ఎంతో ప్రేమతో రథాన్ని నడుపుతున్నటువంటి కంసుడు రథం దిగి, నా మృత్యువుకు కారణమైనటువంటి అష్టమ గర్భంలో సంతానాన్ని కనేటటువంటి వ్యక్తి ఈమె కనుక మూలాన్ని ఛేదిస్తాను, ఈమెని సంహరిస్తాను. ఈమెని సంహరిస్తే అసలు ఇంకా అష్టమ గర్భంలో బిడ్డ పుట్టరు, పుట్టకపోతే నాకు మృత్యు ఉండదు, అందుకని ఈమెని చంపేస్తానన్నాడు. అప్పుడు వసుదేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఒక విషయాన్ని మనవి చేస్తాడు. అది పురాణము కదూ. పురాణము వేదములో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్నే మళ్ళీ ప్రతిపాదన చేస్తుంది. ఆయన వసుదేవుడు అంటాడు, కర్మములే మేలునిచ్చును, కర్మంబులే కీడునిచ్చు, కర్మంబులే సమస్త సుఖదుఖములకు కారణములు బ్రహ్మముకునైనన్ కర్మకుడవై యుండియు ఇతరులను తడవంగనేలా. నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు ఏ ఉంటాయో ఆ మంచి పనుల వలన సుఖాల్ని పొందుతావు. నువ్వు చేసిన చెడ్డ పనులు ఏ ఉంటాయో వాటి వలన దుఃఖములను పొందుతావు. నువ్వు చేసిన కర్మ ఏదో ఉంది గత జన్మలో, అది నీకు మృత్యువుగా వస్తోంది. ఇప్పుడు నువ్వు ఈమెని చంపుదానని ఆలోచన చేసినంత మాత్రం చేత నీ మృత్యువు రాకుండా పోతుందా? ఇంకా కొన్ని చెడ్డ పనులు చేస్తున్నావు. ఇప్పుడు చెల్లెల్ని చంపుతున్నావు, కొత్తగా పెళ్ళయిన దాన్ని చంపుతున్నావు. కాబట్టి ఎవరు చేసిన కర్మ వారికి ఫలితంగా వస్తుంది అని తెలిసినప్పుడు మళ్ళీ కొత్తగా కర్మ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తావు? కొత్తగా ఎందుకు తప్పు చేస్తావు? చెయ్యకు అంటాడు. చేసిన కర్మ పునర్జన్మకి కారణమవుతుంది. ఇది సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. నాకు జన్మనివ్వడానికి అంటే నాకు పునర్జన్మనివ్వడానికి ఎవరు హేతువు అని అడిగారు అనుకోండి, భగవంతుడు హేతువు అని నిర్ధారించకూడదు. నేను ఏవి చేశానో ఆ చేసినటువంటి కర్మలే నేను ఉత్తరోత్తర ఎటువంటి జన్మని పొందాలి అన్నదానికి హేతువులవుతాయి. మొదటి విషయం. రెండు, నేను రాబోయే జన్మలలో ఎంత సుఖాన్ని పొందాలి, ఎంత దుఃఖాన్ని పొందాలి అన్నదానికి కూడా నేను చేస్తున్నటువంటి కర్మలే కారణమవుతాయి. ఇందులో మీరు విభాగం చేసినప్పుడు ఒక చిత్రాన్ని గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు జంగమములను సృజించినప్పుడు, సరే స్థావర ప్రాణిని అలా ఉంచండి, దానికి కదలికే లేదు. ఈ జంగమములను అంటే కదిలే ప్రాణులను సృజించినప్పుడు ఒక చిత్రాన్ని అందులో సృష్టించాడు. ఒకటి తిరియక్కు. తిరియక్ అంటే పశువు. పశువుకి అసలు కర్మాధికారం లేదు. నేను ఇదిగో ఈ పని చేస్తాను అనడానికి, దానికి అలా సంకల్పం చేయడానికి కానీ, ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు.
నేను వెళ్ళి ప్రవచనం వింటానండి, దానికి అవకాశం లేదు. నేను అర్థం చేసుకుంటాను, అవకాశం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను, దానికి అవకాశం లేదు. నేనేదో పుణ్యం సంపాదించుకుంటాను, దానికి అవకాశం లేదు. ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దాని వలన ఏదైనా